గడిచిన 2.5 ఏళ్ల కాలంలో తొలిసారి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరింది వైసీపీ. ఇన్నాళ్లు ఎన్ని ఆందోళనలు చేసినా సీఎంఓ వైపునకు మాత్రం వెళ్లలేదు, వినతి పత్రాలు ఇవ్వలేదు. సడన్ గా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? వ్యూహం మారిందా? ఏ నిర్ణయంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయబోతోంది? ఎన్నికలు ముగిసి వైసీపీ ప్రధాన ప్రతిపక్ష స్థానంలో కూర్చుని 2.5 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా సమస్యల మీద సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు ఆ పార్టీ నేతలు. రోడ్డెక్కి పోరాటాలు చేయడం, అసెంబ్లీలో నిలదీశారే తప్ప ఫలానా సమస్యను పరిష్కరించమని నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయలేదు. అలాంటి విపక్షం ఇప్పుడు స్టైల్ మార్చింది. సీఎం అపాయింట్మెంట్ కోరుతూ క్యాంప్ ఆఫీస్కు వచ్చి లేఖ ఇచ్చారు. వైసీపీ ఎల్పీ విప్ పిన్నెల్లి ఎస్టీఎఫ్ నిధుల విడుదల విషయంలో వినతిపత్రం ఇవ్వాలన్నది వైసీపీ వ్యూహం. అంటే ఒక ఎమ్మెల్యేలుగా మమ్మల్ని మేము రాజ్యాంగబద్ధం ఎన్నుకోబడితే మేమేదో వాళ్ళ దగ్గర స్వయంగా రాలేదనే నెపంతో మీరు అడగలేదు కదా అని మమ్మల్ని కామెంట్ చేయడం జరిగింది. అందుకని మేము వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా నియోజకవర్గ స్పెషల్ అంటే ఏసీడీపీ గ్రాంట్ మాది కాన్స్టిట్యున్సీ మాకు ఇవ్వాలని కూడా మేము అడగాలని అనుకొని ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ కోసం గతంలో కూడా ఫోన్ ద్వారా కూడా మేము మా సభాపక్షం నుంచి కూడా ఫోన్ ద్వారా కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ కాలేదు. అందుకని యాజ్ ఇప్పుగా మా ఎమ్మెల్యేల తరఫున ఈరోజు లిఖితపూర్వకంగా టైంకు అడగటానికి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఈరోజు స్వయంగా నేను రావడం జరిగింది. అపాయింట్మెంట్ దొరికితే సోమవారం నాడు ఎమ్మెల్యేలంతా కలిసి సీఎంకు వినతిపత్రం ఇవ్వాలన్నది వైసీపీ ప్లాన్.